మతోన్మాదం అనేటువంటి దానికి 2 రకాల సూచనలు ఉంటాయి. మొదటి సూచన ఏంటంటే ఆయన తన గతకాలపు వైభవాన్ని గురించి తెగ సంతోషపడుతూ ఉంటాడు. 2, ఇవాళ చాలా దుర్మార్గం జరిగిపోయిందని ఏడుస్తుంటాడు. తను చాలా బాధితుడిని, అన్యాయం జరుగుతుందని ఏడుస్తుంటాడు. మీరు 2 మాత్రమే మీ తలలో ఉంటే మీరు మతోన్మాదం నా ఉద్దేశం. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు హిందూ మతోన్మాదం కలపండి. చాలా గొప్ప వైభవం అయినటువంటి భారతదేశం ఉండేది, వేదాల్లో అంత గొప్పే ఉంది. హిందూ రాజుల పరిపాలనలో చాలా గొప్ప బాహుబలి సినిమాని వాడు ఊహించుకుంటాడు, అంత చాలా గొప్పగా ఉండింది. తర్వాత ముస్లిమ్స్ వచ్చి సర్వనాశనం చేశారు. ఇప్పటికీ సర్వనాశనం అయిపోయింది. జవహర్లాల్ నెహ్రూ పరిపాలన, మహాత్మా గాంధీ పరిపాలన సర్వనాశనం. మహాత్మా గాంధీ దుర్మార్గం చేశాడు, నెహ్రూ గారు దుర్మార్గంగా పాలించాడు. మొత్తం అంతా దుర్మార్గాలు జరిగినాయి. హిందువులంతా అన్యాయమైన బలైనటువంటి జాతి లేదని వీడిని నమ్ముతాడు. ఇది ఫెర్టైల్ గ్రౌండ్ తయారు చేస్తుంది మతోన్మాదం రావడానికి. ఇప్పుడు ఏమీ మారటానికి వీల్లేదు. ముస్లింల దగ్గర ఏ పొరపాట్లు లేవు. మా మతం అంతా ప్లస్సే ఉంది. మా దగ్గర ఏ చిన్న మార్పు రావక్కర్లేదు. మేము చాలా అన్యాయానికి గురవుతున్నాము అని ఆలోచిస్తున్న వాళ్ళు ముస్లిమ్స్లో మీ తల్ల కూడా ఫెర్టైల్ గ్రౌండ్ తయారవుతుందని నేను అనుమానిస్తున్నాను. దానికి బలమైన సాక్ష్యం ఉంది నా దగ్గర. నేను చాలాసార్లు చెప్పాను, ఈ విక్టిమ్ హుడ్ గురించి మాట్లాడడం మనం మానేద్దామని.